గైస్ ఈ రోజు అయితే నా రియల్ లైఫ్ లో జరిగిన ఒక వియర్డ్ మూమెంట్ గురించి అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. నాకైతే రీసెంట్ గా జాబ్ అయితే వచ్చింది ఒక 6 months బ్యాక్. సో ఇక్కడ ఏంటంటే జాబ్ లో ట్రైనింగ్స్ ఉంటాయి అనమాట. సో ట్రైనింగ్ లో ఒక అసెస్మెంట్ అయితే ఉంటుంది. అసెస్మెంట్ లో పాస్ అయితేనే మనం ఫర్దర్ గా వాళ్ళు తీసుకుంటారు. లైక్ ప్రాజెక్ట్స్ అలొకేషన్స్ అవి ఉంటాయి, లేకపోతే టర్మినేషన్ ఇస్తారు. ఈ ట్రైనింగ్ పాస్ అవ్వాలని మా ఊర్లో పోలేరమ్మకైతే నేను మొక్కుకున్నాను. సో గ్రామ దేవతలు కదా, కోరికలన్నీ తీరుస్తారు మంచిగా. మొక్కుకున్నాను కదా టెంపుల్ కి వస్తానని. నాకైతే అస్సలు కుదరలేదన్నమాట వెళ్ళడానికి టెంపుల్ కి. ఇప్పుడు చూసినా ఏదో ఒక వర్క్ వచ్చేదన్నమాట. నేనైతే ఫిబ్రవరిలో మొక్కుకున్నాను, ఇదైతే జూలై. ప్రాజెక్ట్ ట్రైనింగ్ లో పాస్ అయిపోయాను, ప్రాజెక్ట్ కూడా వచ్చేసింది నాకు. అన్ఫార్చునేట్ గా నాకు టెంపుల్ కి వెళ్ళడానికి అయితే అసలు కుదరలేదన్నమాట. కట్ చేస్తే నా ల్యాప్టాప్ లోకి టీ వెళ్ళిపోయాయి. అంటే మ్యాక్ బుక్ కి సైడ్ యూఎస్బి పోర్ట్స్ ఉంటాయి కదా, అందులోకి టీ అయితే వెళ్ళిపోయాయి అన్ఫార్చునేట్ గా. మార్నింగ్ ప్రశాంతంగా నిద్రపోతున్న టైంలో అయితే మా అమ్మ నన్ను లేపింది. ఏంటని అడిగితే బై మిస్టేక్ టీ అయితే దొల్లిచ్చేసిందంట బ్యాగ్ లోకి. రిమైనింగ్ స్టోరీ కొంచెం తర్వాత అయితే చెప్తాను. ఈ కుక్కలు ఉన్నాయి కదా, ఇవైతే ఫుల్ అరిచేసాయి అనమాట నన్ను చూసి. అక్కడేమో ఎవరు లేరు అసలు. ఫైనల్ గా ఇదే అనమాట పోలేరమ్మ టెంపుల్. నాకైతే ఈ టెంపుల్ పైన చాలా బాండింగ్ అయితే ఉంది. ఏం కోరికలు కోరుకున్నా ఇట్టే తీరిపోతాయి అనమాట. నాకు జాబ్ రావాలని మొక్కుకున్నా, జాబ్ వచ్చింది. ఫైనల్ గా ట్రైనింగ్ లో పాస్ అవ్వాలని కోరుకున్నా, పాస్ అయిపోయా. మంచి ప్రాజెక్ట్ అయితే రావాలనుకున్నా అనమాట. ప్రాజెక్ట్ కూడా వచ్చేసింది. ది బెస్ట్ ప్రాజెక్ట్ వచ్చింది నాకైతే. వ్యూవర్స్ మీరు కూడా పోలేరమ్మకి దండం పెట్టుకోండి, మీకు కూడా అంతా మంచి జరుగుతుంది. కోరికలు ఏమన్నా ఈ పోలేరమ్మకి చెప్పుకోండి, ఖచ్చితంగా మీ కోరికలు కూడా తీరుస్తుంది. రిమైనింగ్ స్టోరీ కూడా నేను ఇప్పుడు చెప్తా మీతో. తీరా సెషన్స్ కోసం మ్యాక్ బుక్ ఓపెన్ చేసి చూస్తే లిక్విడ్ డిటెక్టెడ్ ఇన్ యూఎస్బి పోర్ట్, ప్లీజ్ రిమూవ్ ఆల్ కనెక్టెడ్ డివైసెస్ అని పాపప్ అయితే వచ్చింది సెక్యూరిటీకి పెట్టగానే. అది లాస్ట్ ట్యూస్డేనే నాకు ఇలా జరిగింది, ఏదైతే పోలేరమ్మకి చాలా ఫేవరెట్ డేనో. అలా ఆ పాపప్ మెసేజ్ రాగానే వెంటనే అయితే మేము షాప్ ని విజిట్ చేసి అడిగాము. వాళ్ళైతే ఆస్తులు అడిగారు అనమాట ల్యాప్టాప్ రిపేర్ కి. ఏంటబ్బా ఇలా జరిగిందని ఫ్రెండ్స్ ని అడిగితే ఫ్రెండ్స్ చెప్పారు ల్యాప్టాప్ రీప్లేస్మెంట్ ఉంటుంది, జస్ట్ టికెట్ రైస్ చేయి చాలు. వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే అందరు చాలా ఇష్టపడతారు, బట్ నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ అసలు నచ్చదు. ఏమన్నా అప్డేట్స్ ఉన్నా తెలియదు, ఏమన్నా ఇష్యూస్ వచ్చినా ఎవరిని. సో ల్యాప్టాప్ రీప్లేస్మెంట్ కూడా అడిగేశాను, వాళ్ళు రీప్లేస్ కూడా చేసేసారు, అడ్రస్ కూడా ఇచ్చేసాను. ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఏంటంటే షాప్ నుంచి ఇంటికి రాగానే ల్యాప్టాప్ అయితే వర్క్ అయింది సెక్యూరిటీకి పెట్టగానే, ఏ వార్నింగ్స్ ఏం లేకుండా. ఆ రోజు నాకు వచ్చిన స్ట్రెస్, యాంగ్జైటీ అసలు ఏ రోజు రాలేదన్నమాట. ఫైనల్ ఎగ్జామ్స్ అప్పుడు కూడా రాలేదు. సో ద ఫైనల్ కన్క్లూజన్ ఫర్ దిస్ వీడియో ఈస్, మీరు ఏం మొక్కున్నా సరే వెంటనే ఆ మొక్కునైతే ఫస్ట్ తీర్చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.